రాజకీయ నాయకులు జనాల దగ్గరికి వెళ్తున్నారు. ఎట్లున్నాయి మీకు ఓట్లు అంటే అదే మీరు ఎవరికి వేస్తున్నారంటే మీకే అని చెప్తున్నారు. ఎవరు అడిగితే వాళ్ళకే అని చెప్తున్నారు. ఇళ్ళకి వెళ్తున్నారు, టిఫిన్ బాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు, భోజనాల దగ్గర కూర్చుంటున్నారు, వాళ్ళతో శుభకార్యాల దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు. ప్రతి చోట చక్కగా ఆప్యాయంగా పలకరిస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, టీలు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, కాఫీలు ఇస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తున్నారు. సరే, ఏ పార్టీ అభిమానులు అయిన వాళ్ళకి ఇవ్వడం వేరు, సామాన్యులు న్యూట్రల్గా అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఇస్తున్నారు. వాళ్ళని అడిగితే మీకేనండి మీరే గెలుస్తారని చెప్తున్నారు. కానీ ఆ ఓట్లు తమకు పడతాయో లేదో అర్థం కాక తలడిల్లిపోతున్నారు అభ్యర్థులు. ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తున్నాం అనుకోవడానికి బయటికి చెప్తున్నారు గంభీరంగా, కానీ ఏంటి పరిస్థితి అనేది భయపడుతున్నారు. అన్ని పార్టీలు అది ఉంది. అధికార పార్టీ వైసీపీలోనుంది, అలాగే ప్రతిపక్షం తెలుగుదేశంలోనూ ఉంది. అధికార పార్టీ వాళ్ళకి మనం ఇంతకుముందు జనం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం వేరు, ఇప్పుడు ఉండే సందర్భం వేరు. అప్పట్లో మనతో మాట్లాడితే ప్రభుత్వ పథకాలు పోతాయేమో అని అప్పుడు చెప్తారు, ఇప్పుడు అట్లాగే చెప్తున్నారు. కానీ వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు అనేది వీళ్ళ భయం. అదే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు తరహాలో చూస్తే తెలుగుదేశం హయాంలో పెద్దగా ఇవ్వలేదు, కానీ జనానికి జగన్ అంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ఓట్లు మనకు పడతాయని వాళ్ళు భావిస్తున్నారు. ఈ చెప్తున్నటువంటి జనం మీకే అని చెప్తున్నారు. నమ్మాలా వద్దా, తమకు వస్తుందా, ఎదురోళ్ళు గెలుస్తారా, ఇది అర్థం కాక జుట్టు పీక్కోవడం అన్నది అభ్యర్థులు వంతవుతోంది.